హాయ్ గాయ్స్, నేను మీ సరిత. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈరోజు మన సీరియల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నేను ఈ సీరియల్ పర్టికులర్ గా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇన్ని సీరియల్ అంటే ఇంతకు ముందు నేను చూసిన సీరియల్ అన్నిటికన్నా నాకు ఈ సీరియల్ చూసేటప్పుడు కొంచెం మనసుకు ప్రశాంతంగా, మైండ్ రిలీఫ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సీరియల్ లో ఎమోషనల్ గా ఏదో ఒక గొడవలు అవి ఇవి కనిపిస్తూ మనకి అంటే ఫ్యామిలీ అంటే ఇలా ఉంటదేమో, ఇన్ని గొడవలు ఉంటాయేమో, పెళ్లి చేసుకుంటే ఇన్ని ఇబ్బంది పడతామేమో అనే ఫీలింగ్ నాకు వచ్చేసేది. కానీ ఈ సీరియల్ చూసిన నుంచి ఫ్యామిలీ అంటే ఇంత అనురాగం ఆప్యాయతలు ఉంటాయని, ఈ బాలు విషయం వచ్చేసరికి ఇంత కామెడీగా ఉంటదని, అంటే లైఫ్ ఇలా కూడా మనం చూసుకోవచ్చా, అంటే పైదానికి మనం కొన్ని విషయాలు అడ్జస్ట్ అయితే మన లైఫ్ ఇలా ఉంటదా అనే విషయం గురించి నీ సీరియల్ బాగా అర్థం చేసుకున్నాను. అందుకే నేను ఎంచుకొని ఈ సీరియల్ రివ్యూ చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఇది అర్థం చేసుకుని చూస్తారు అనుకుంటున్నాను. ఈ గుండె నిండా గుడిగంటలు సీరియల్ చూడడం వల్ల మెంటల్ గా స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది. అందుకే మీరు కూడా చూడాలని చెప్తున్నాను. ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ రోజు మన ఎపిసోడ్ లోకి వెళ్ళిపోద్దామా? అదే నిన్న చెప్పాను కదా, బాలు మీనా వాళ్ళ పెళ్లి రోజు అని. అప్పుడు బాలు వాళ్ళ నాన్నగా అంటారు కదా, భార్య భర్తలు అర్థం చేసుకోవడానికి, అనురంగా ఉండడానికి ఏ డిగ్రీలు చదువులు అవసరం లేదు, ఒకరిపైన ఒకరి నమ్మకం ప్రేమ ఉంటే వాళ్ళు ఎప్పటికైనా కలిసే ఉంటారు, అలాగే వీళ్ళు ఎప్పటికి ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నారని చెప్తారు కదా. అలా చెప్పిన వెంటనే వాళ్ళ బామ్మగారు అంటారు, ఇప్పుడు నా కాల్ ప్రేవతమ్మ గారు చెప్తారు అంటారు. అప్పుడు ప్రేవతమ్మ గారు, నేనా, నాకేం తెలుసు, నేనేం చెప్పను అంటది. అప్పుడు వెంటనే మీనాక్షి అంటది, గొడవలు పడమంటే ముందు ఉంటది కానీ ఇలాంటి చెప్పమంటే మా వదినకి అంతగా రావులే అంటది. అయినా సరే బాలు వాళ్ళ నాన్నగారు, నీకు వచ్చిన దాంట్లో, నీకు తెలిసిన దాంట్లో చెప్పు అనేసి అంటాడు. అప్పటికి తను నేను చెప్పను అంటే అందరూ, లేదు నువ్వు చెప్పాలి అనేసరికి సరే నేను చెప్తానులే అంటది. అప్పుడు వెంటనే ప్రేవతమ్మ గారు, వీడు పుట్టినప్పటి నుంచి వీడిని అర్థం చేసుకోవడం నాకే ఇంతవరకు రాలేదు, కానీ నిన్న కాక మొన్న వచ్చిన మీనా అంటే వాళ్ళ పెళ్లి ఇష్టం లేక జరిగినా, వాళ్ళంటే నాకు ఇష్టం లేకపోయినా నేను దాన్ని కోడలుగా అంగీకరించకూడదు అనుకున్నా సరే ఈ సమాజం కోసం అంగీకరించాలి కాబట్టి అంగీకరించాను. కానీ వాడిని అర్థం చేసుకోవాల్సిన విషయంలో, వాడి తప్పు చేయలేని విషయంలో, వాడు తప్పు చేయలేదని వాడు చెప్పక ముందు నా భర్త తప్పు చేయలేదని అని చెప్పడంలో మీనాకు మించిన వాళ్ళే లేరు. అలాంటి విషయాల్లో మీనా అర్థం చేసుకుని వచ్చింది కాబట్టి వాళ్ళ కాపురం ఇంత బాగా సాగుతుందని మాత్రం చెప్పగలను అనేసి అంటది. ఆ మాటకి అందరూ క్లాప్స్ కొడతారు. అప్పుడు వెంటనే, వాడు తాగి తలక పోసుకున్నా, వాడు తాగి మందిని కొట్టినా, వాళ్ళ బామ్మర్ చెయ్యి విరిచినా నువ్వు ఎప్పటికీ ఇలాగే అర్థం చేసుకుని నీ కాపురం నిలబెట్టుకోవాలనేసి కోరుకుంటున్నాను అనేసి మీనాకు అంటది. అప్పుడు వెంటనే బాలు అంటాడు, అమ్మో ప్రేవతమ్మ గారు మంచి అమ్మగారిలా మారిపోయారే అంటారు. నేనేం చెప్పాను, అయినా నేనేం చేశానని అలా పోగొడుతున్నావు అంటే, నువ్వు చాలా రోజులకి మీనని ఇన్ని సంవత్సరం అంటే పెళ్ళి సంవత్సరం అవతలకి మీనాకి ఇప్పుడే కదా నువ్వు మెచ్చుకున్నావంటే, నేను దాన్ని ఎప్పుడు మెచ్చుకున్నా అనేసి తను అంటది. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి అంటే, నేను అలా ఉంటదని చెప్పాను తప్ప నేను మెచ్చుకోలేదా అనేసి ప్రేవతమ్మ గారు అంటారు. అప్పుడు వెంటనే బామ్మగారు అంటారు, నీ మనసులో లేకపోయినా సరే తన ప్రవర్తన ఎలా ఉంటుందో నీకు చెప్పావు కదా, అది చాలు తనకి అనేసి అంటే, అప్పుడు వెంటనే సంజయ్ అంటాడు, మీ ముచ్చట్లు అయిపోతే ఇక బయలుదేరుతామని అంటాడు. అప్పుడే ప్రేవతమ్మ గారు అంటారు, అప్పుడే వెళ్ళిపోతారా, ఉండండి భోజనం ఎందుకని అంటే, లేదు నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నాకు బయటకు వెళ్ళాల్సిన పని ఉంది అనేసి అంటే, అప్పుడు వెంటనే మౌనిక అంటది, లేదమ్మా అతనికి పని ఉంది వెళ్తామని చెప్పి అందరికి ఉంటుందని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి అందరికి చెప్పేసి వచ్చేస్తుంది. ఆ వెళ్తుండగా బాలు అంటాడు, సరే నేను వస్తాను ఆగు కాల్ వర్క్ అనేసి అంటూ బాలు వెళ్తాడు. అక్కడ వెళ్ళేసరికి బాలు మీనని ఆపి, అప్పుడు వెంటనే బామ్మ అంటది, ఇప్పుడు బాలు చెప్పాలి అన్నాడు. బాలు అంటాడు, అమ్మో నాకు సిగ్గు, నేను చెప్పను అంటే శృతి అంటది, నో వే నువ్వు చెప్పాల్సిందే అనేసి అంటది. అప్పుడు వెంటనే బాలు అంటాడు, నేను ఈ ఇంట్లో ఒక మనిషిని అని నన్ను గుర్తించింది మా నాన్న ఒక్కరే, మా నాన్న తర్వాత నన్ను గుర్తించింది మీనా. అయినా ఈ లక్షలు మింగిన తర్వాతే కదా నా లైఫ్ మలుపు తిరిగింది, అప్పుడే కదా మీనా నా లైఫ్ లోకి వచ్చింది. మీనా లైఫ్ లోకి వచ్చాక నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉంటదని, నేను ఆప్యాయంగా చూడగలను అనేసి తెలియజేసింది మీనా. అయినా మీనా వల్ల అందరూ నేను మారని అనుకుంటారు కానీ మీనా కోసం నేను మార్చుకోవాలని ఎవరు అన్నారు. అందుకే నాకు మీనా అంటే చాలా ఇష్టం అనేసి బాలు అంటాడు. అప్పుడు వెంటనే బాలు వాళ్ళ నాన్నగారు అంటారు, ఇప్పుడు నువ్వు చెప్పు మీనమ్మంటే, అప్పుడు మీనా అంటది, నాకు అంతగా మాట్లాడడం రాదు, కానీ కొన్ని విషయాలు నేను చెప్పుకోవాలనుకుంటున్నాను కాబట్టి, ఈ సందర్భం కాబట్టి చెప్పాలనుకుంటున్నాను అనేసి చెప్తుంది. ఇప్పుడు మీనా అంటది, నేను ఫస్ట్ ఇతను పెళ్లి చేసుకున్నప్పుడు నేను అనుకున్నాను, ఎందుకు నేను ఇతను పెళ్లి చేసుకున్నానని బాధపడ్డాను, కానీ ఇప్పుడు నా అదృష్టం కొద్దీ ఇతను పెళ్లి చేసుకున్నానని సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ అతను కోపమే కనిపిస్తుంది తప్ప అతని ప్రేమ ఎవరికి అనిపించదు, అది నాకు మాత్రమే తెలుసు. అతనిది పసిపిల్ల మనస్తత్వం, అతను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు మోసం చేయడు అని చెప్తుంది. అలాగే అంటది, రేపు నాకు పిల్లలు పుట్టినా నాకు ఫస్ట్ పిల్లడు మా ఆయనే, తర్వాతే వాళ్ళు అని చెప్తుంది. అదే మీకు చెప్పాను కదా రివ్యూలో, అదే ఇది. తర్వాత అంటది, ఎప్పుడు నవ్విస్తూ ఉండి ఇతని మనసులో ఏదో తెలియని చిన్న వెలితి, చిన్న ఆవేదన,
చిన్న బాధ, అది ఏంటో నేను ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాను అనేసి మీనా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు బాలు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి అందరూ ఏమే అంది అది ఏంటా అనేసి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే మౌనిక అంటది, ఒక భర్తని ఎలా ప్రేమించాలో, ఒక భార్యని ఎలా ప్రేమించాలో మా బాలుని చూసి నేర్చుకోవాలి. ఒక కాపురం ఎంత ఆప్యాయంగా ఉండాలో, ఒక కాపురం ఎలా నిలబెట్టుకోవాలో మనం నేర్చుకుంటే మా మీనాన్ని చూసి నేర్చుకోవాలనేసి మౌనిక అంటది. అప్పుడు వెంటనే సంజయ్ అంటాడు, మీ ప్రవచనాలు అయిపోతే మనం బయలుదేరదామా అంటాడు. అప్పుడు వెంటనే ప్రభాతం గారు అంటారు, ఏంటి అప్పుడే వెళ్ళిపోతారా, భోంచేసి వెళ్ళండి అంటే, లేదు నాకు ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, నేను వెళ్ళిపోవాలనేసి అంటాడు. అప్పుడు వెంటనే మౌనిక అంటది, ఒక భార్యని ఎంత ప్రేమగా చూసుకోవాలో మా భార్యని ఎదుగు చూసి నేర్చుకోవచ్చు. అలాగే ఒక కాపురాన్ని ఎంత చక్కగా సరిదిద్దుకోవాలో మా మీనా వదిన చూసి నేర్చుకోవచ్చు. మేము కూడా ఇలానే ఉండాలి అనేసి కోరుకుంటున్నాను అనేసి మౌనిక అంటది. అలాంటప్పుడు అందరూ షాక్ గా చూస్తారు. అంటే మేము హ్యాపీగా లేము అని కాదు, మేము కూడా బాలునే మీనా వదిన అంత హ్యాపీగా ఉండాలని అనుకుంటాను చెప్తున్నాను, అంతేగాని మీరేం ఎక్కువేం ఆలోచించొద్దండి అనేసి మౌనిక అంటది. ఇది నాకే కాదు ఇక్కడ ఉన్న అందరికీ వర్తిస్తుందని చెప్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవల్ని బయట పెట్టేపోయి మళ్ళీ తను కవర్ చేసుకుంటది. అప్పుడు వెంటనే సంజయ్ అంటాడు, మీ ప్రవచనాలు అయిపోతే ఇక్కడ బయలుదేరదామా అంటాడు. అప్పుడు వెంటనే ప్రవతం గారు అంటారు, అప్పుడే వెళ్ళిపోతారా, భోంచేసి వెళ్ళొచ్చు కదా అనేసి అంటే, లేదు నాకు ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, నేను వెళ్ళాలి అర్జెంట్ గాని సంజయ్ అంటాడు. అప్పుడు వెంటనే మౌనిక, లేదమ్మా వెళ్ళాలి తనకి పని ఉంది అని చెప్తుంది. ఇక అందరికి చెప్పేసి బయలుదేరుతుండగా బాలు అంటాడు, సరే నేను కాల్ వరకు వస్తాను పదమ్మా అనేసి అంటూ తన వెనక వెళ్తాడు. అక్కడ వెళ్ళేసరికి బాలు మౌనికని ఆపేసి, నీకు ఏ ఇబ్బంది వచ్చినా, నువ్వు ఏ ఇబ్బంది పడినా, నీకు ఎలాంటి బాధ కలిగినా నేనున్నానని మర్చిపోకమ్మా, నీకు ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఈ బాలనే నీకు తోడుగా ఉంటాడు, నీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఫస్ట్ నన్ను గుర్తు చేసుకుని నాకు చెప్పు అంటే, అంటే నువ్వు వాళ్ళతో వెళ్ళి గొడవ పడతావంటే, వాళ్ళతో గొడవపడి నా స్థాయిని ఎందుకు తగ్గించుకోవడం, నేను గొడవ పడతాను అనట్లేదు, అడుగుతాను అంటున్నానంటే, అప్పుడు సంజయ్ అంటాడు, మీ అప్పగింతలు అయిపోతే బయలుదేరదామా అంటే, సరే సరే పద అనేసి తను తీసుకెళ్లి డోర్ ఓపెన్ చేసి వాళ్ళ చెల్లిని కూర్చోబెట్టి అప్పుడు వెంటనే సంజయ్ కారు ఎక్కబోతుంటే, అయ్యో బావగారు ఆగండి, మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు, మీకు మరే చేయాలి, ఈ కార్ డోర్ నేను ఓపెన్ చేయాలనేసి కార్ డోర్ ఓపెన్ చేసినట్లు చేస్తాడు. అంటే తను కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే సంజయ్ ఎంతో, అంటే నా కింద వీడు చేస్తున్నాడు అనే ఫీల్ అవుతుంటాడు. అప్పుడు వెంటనే కార్ డోర్ తీసి అక్కడ సంజయ్ చెయ్యి ఉంటది, సడన్ గా వేసేస్తాడు. ఆ డోర్ మధ్య చెయ్యిలు నలుగుతాయి. అయ్యో అని గట్టిగా అరుస్తాడు. ఏమైంది అని అంటే, అయ్యో ఏం అవలేదమ్మా, చిన్నగా ఏదో గీసినట్లు ఉంది అని మౌనికకి బాలు చెప్పేస్తాడు. అప్పుడు వెంటనే, ఇదంతా నువ్వు కావనే కదా చేస్తున్నావు కదా, నీకు ఇప్పటికైనా అర్థమైంది కదా, ఇంకోసారి మా చెల్లిని బాధ పెట్టాలని చూసినా, ఇంకేమైనా చేయాలని చూసినా సరే ఇంతకు మించి ఎక్కువగానే ఉంటది, అది గుర్తుంచుకుంటే చాలు, ఇక వెళ్ళు అనేసి అంటే, సరే అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. రోహిణి బాల్కనీలో మొబైల్ చూసుకుంటూ ఉంటది. అప్పుడే ప్రభాతం గారు వస్తారు. ఈరోజు ఫంక్షన్ బాగా జరిగింది కదా అంటే, ఏంటి అత్తయ్య గారు అంటే, అదే బాలు మీనా పెళ్లి రోజు బాగా జరిగింది కదా అంటే, బాగా జరిగింది, అదే శృతి వాళ్ళ అమ్మగారు వచ్చారు, సంజయ్ మౌనిక వచ్చారు, అందరూ వచ్చారు కదా అంటే, అందరూ వచ్చారు అత్తయ్య గారు అంటే, అందరూ వచ్చారు కానీ మీ వాళ్ళు మాత్రం ఎప్పుడు రారు కదా అంటే, అదేంటి అత్తయ్య అలా అంటారు, మా నాన్నగారు జైల్లో ఉన్నారు కదా అంటే, అదేదో మీ నాన్న జైల్లో లేకపోయిన ముందు వారానికి ఒకసారి వచ్చారు చెప్తున్నావేంటి, ఏదో నెలకు ఒకసారి ఫోన్ చేస్తారు, అప్పుడప్పుడు కొంచెం డబ్బులు పంపిస్తారు అంతే కదా, అంతేగాని ఎప్పుడు వచ్చింది లేదు కదా అనేసి అంటే, ఈసారి జైలు నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా వస్తారు అత్తయ్య గారు అనేసి అంటే, ఏంటో చూద్దాం, మనకు కావాల్సింది అదే కదంటే, అంటే నేను ఏదో అనాలని అనుకోవద్దు, అందరూ అడుగుతున్నారు ఏంటి అందరూ వస్తున్నారు కానీ మీ రోహిణి వాళ్ళ ఫ్యామిలీ ఎవరా అని అడుగుతున్నారు, ఇది కొంచెం గుర్తు పెట్టుకొని అదేదో వేగంగా చూడండి అమ్మ అని చెప్పి తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోతే రోహిణి బాధపడుతూ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తారు. వాళ్ళ అమ్మ ఫోన్ చూసిన వెంటనే ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఎలా ఉన్నావమ్మా, బాగున్నావమ్మ అంటే, నేను బాగున్నానమ్మా, చింటూ ఎలా ఉన్నాడు అనేసి అంటే, చింటూ బాగున్నాడు, ఏం చేస్తుంటే స్కూల్కి వెళ్ళాడు అమ్మ అనేసి అంటే, చింటూ ఎలా ఉన్నాడు, ఎలా చదువుకుంటున్నాడు అడిగే అర్హత కూడా నాకు లేదు కదమ్మా అంటే, అదేంటమ్మా అలా అంటున్నావు, నీ కొడుకు గురించి నువ్వు కాకపోతే ఇంకెవరు అడుగుతారమ్మా అనేసి వాళ్ళ అమ్మగారు అంటారు. అప్పుడు వెంటనే రోహిణి అంటది, ఎందుకు అలా ఉన్నావు, నీ హెల్త్ ఎలా ఉందంటే, నా హెల్త్ బానే ఉంది కానీ నీ మాటలంటే అలా ఉన్నాయి అనేసి వాళ్ళ అమ్మగారు అడుగుతారు. అప్పుడు వెంటనే రోహిణి అంటది, ఈ రోజు బాలు మీనా వాళ్ళ పెళ్లి రోజు అమ్మా, ఇంట్లో అందరూ వచ్చారు అనేసి అంటే, నువ్వు ఎందుకు నాకు ఇప్పుడు అర్థమైందమ్మా, అయినా నువ్వు కూడా అందరితో హ్యాపీగా ఉండాలి, నీ ఫ్యామిలీ సరదాగా ఉండాలి నేను కోరుకుంటాను కదా, అయినా సరే మనకు ఆ అదృష్టం లేదు కదా, అయినా నేను కూడా పుట్టింటి నుంచి చీర సారే పెట్టేంత డబ్బు ఉందని కాదు కదమ్మంటే, నువ్వు బాధపడకమ్మా, ఇప్పుడు నీకు అవన్నీ పెట్టమని చెప్పట్లేదు కదా, అయినా సరే ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు, సరే నేను ఈ వారంలో ఇంటికి వస్తానమ్మంటే, సరేనమ్మా నువ్వు కూతురు పుట్టింటికి వస్తుంటే ఏ తల్లి వద్దంటదా, అయినా సరే అల్లుడిని తీసుకొని రాయమ్మా అని చెప్పి అదృష్టం కూడా నాకు లేదు కదా అనేసి
రోహిణి వాళ్ళ అమ్మగారు అంటారు. అప్పుడు వెంటనే మనోజ్ వస్తుంటాడు. అది గమనించిన రోహిణి సరే సరే అమ్మ మనోజ్ వస్తాను తర్వాత మాట్లాడుతాను ఫోన్ కట్ చేస్తుంది. మనోజ్ వచ్చి ఎక్కడేం చేస్తున్నామంటే ఏం లేదు అని చెప్పబోయేలోగా సరే అయితే నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి మనోజ్ వెళ్ళిపోతాడు. రోహిణి సరే మనోజ్ అంటది. అలా అక్కడతో అది అయిపోగా ఇక్కడ నైట్ అందరూ అంటే రోహిణి, మనోజ్, శృతి, రవి, బాలు, మీనా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూర్చి అంటే అప్పుడు బామ్మగారు వస్తారు. రోహిణి వాళ్ళ అమ్మగారికి అదే ప్రభాతమ్మ గారికి అంటారు, ఏవి మిరపకాయలు ఉప్పేవంటే ఏమి ఇప్పుడు దాంతో ఏం చేస్తారంటే వీళ్ళు తగిలిన దిష్టిని పచ్చడి చేస్తానంటే నువ్వేంటి వాడిలా మాట్లాడుతున్నావంటే వాడే నేనే అనేసి కామెడీ చేస్తది. అప్పుడు వెంటనే వెళ్ళి తీసుకొని దిష్టి తీస్తానంటే అప్పుడు ప్రభాతమ్మ గారు కిచెన్ లోకి వెళ్ళి మిరపకాయలు ఉప్పుని తీసుకొచ్చి వాళ్ళతో పాటు వీళ్ళని కూడా తీయాలంటే వీళ్ళని తీయాలి, మరి వాళ్ళని తీస్తున్నావు, వాళ్ళంటే రేపు పెళ్లి రోజు కాబట్టి దిష్టి తీసుకుంటే వీళ్ళు కూడా అదే మనోజ్ రోహిణి షాప్ పెడుతున్నారు, శృతి డబ్బింగ్ చెప్పబోతుంది, వాళ్ళు కష్టపడుతున్నారు కంటే మరి వీళ్ళు కష్టపడుతున్నారు కదా, బాలు కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, మీనా పువ్వులు కొడుతుంది, అయినా ఎందుకు ప్రతిసారి నువ్వు వాళ్ళ కష్టమే చూస్తున్నావు కానీ వీళ్ళ కష్టం చూడవు, ఎందుకు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతావు అంటే నేనేం చేశాను అంటే మరి చేసింది ఏంటి, వాళ్ళనే ఎప్పుడు అంటే నువ్వెందుకు వాళ్ళనే సపోర్ట్ చేస్తావు వీళ్ళని చూడవంటే నాకు అందరూ ఒకటే నీలా కాదు, నువ్వు వీళ్ళని చూస్తావు కానీ వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ చేయవు అని సార్ నీకు ఎప్పుడు ఆబుద్దేనా, ఎప్పుడు వాళ్ళ మీద కోపమే నీకంటే నేనేం చేశాను ఇప్పుడు నేనేం మీనాకి ఏమన్నాను అయినా నేను మీనాకి ఏం తక్కువ చేస్తాను నేను బాగానే చూసుకుంటాను కదా అంటే అవునవును నువ్వు చూసుకునేది ఎలా చూసుకుంటున్నావు నేను వచ్చే నుంచి చూస్తూనే ఉన్నాను అనేసి ఆ బామ్మగారు అంటారు. అప్పుడు వెంటనే సరే మీకు నచ్చిన వాళ్ళనే దిష్టి తీయండి అంటే నాకు నచ్చిన వాళ్ళనే కాదు నేను వాళ్ళకి తీస్తాను వీళ్ళకి తీస్తాను వాళ్ళతో పాటు మీకు కూడా తీస్తాను అంటే మాకెందుకు తీస్తావంటే ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబము ఉండడం చాలా తక్కువ, అలాంటిది నువ్వు ఈ బాలు మీనాన్ని తిట్టుకుంటూ వాళ్ళ బాధలు నువ్వు పడుతూ ఇన్ని బాధలు ఉన్నా సరే ఎవరిని చేయి జారినివ్వకుండా అందరినీ ఒకే ఫ్యామిలీలో పెట్టి ఒక దగ్గర ఉంచావు కదా దానికోసమే నీకు దిష్టి తీయాలంటే అయ్యో ఫస్ట్ టైం వీళ్ళని మెచ్చుకున్నారు అనేసి అంటే ఫస్ట్ టైం నువ్వు కూడా మీనని మెచ్చుకున్నావు కదా అనేసి బామ్మగారు అంటారు. సరే సరే ఇవన్నీ కాదు మీరు రండి మీకు దిష్టి తీస్తారు అనేసి అందరు కలిపి బామ్మగారు దిష్టి తీస్తారు. దిష్టి తీసిన వెంటనే బాలు అంటాడు సరే మాకు నిద్ర వస్తుంది మేము వెళ్ళి డాబా పైన పడుకుంటాం అనేసి బాలు మీనా వెళ్ళిపోతుంటే ఆగండి రా అసలు ఏంటి వచ్చింది మేము చూస్తున్నాం అసలు మీ పద్ధతి ఏంటి అంటే ఏమైంది అత్తయ్య అంటే మీనా బాలు పైన పడుకోవడం అంటే ఉండు 3 రూమ్లు కదంటే నీకు ఉండదు కూడా ముగ్గురే కొడుకులు కదా మరి వాళ్ళ దగ్గర ఎందుకు రూమ్లు ఇచ్చాం మరి వీళ్ళకి ఎందుకు రూమ్ ఇవ్వలేదు అనేసి బామ్మగారు ప్రభాతమ్మ గారు అంటారు. మరి దానికి నేనేం చేయను అనేసి అంటే అప్పుడు వెంటనే బాలు అంటాడు సరే బాలు వాళ్ళ నాన్న అంటారు సరే ఈ రోజు మా రూమ్ లో మీరు పడుకేయండి మేము ఇక్కడ పడుకుంటామంటే అరే మీరు ఎలా పడుకుంటారు కింద మీకు బాగలేదు కదా అనేసి ప్రభాతమ్మ గారు అంటారు. లేదు నాన్న మేము వెళ్ళి పైన పడుకుంటాం మీరు ఇబ్బంది పడొద్దు మీరు ఇక్కడ పడుకేయండి మీ రూమ్ లో పడుకేయని అని చెప్పి వాళ్ళు వెళ్తుండగా అరే ఆగండి రా ఎందుకు పెద్దగా తొందర పడతారు అసలు నువ్వెందుకు రూమ్ ఇవ్వాలి వీళ్ళ కోసం అంటే అమ్మకి నాన్నకి తప్పేం లేదు వాళ్ళకి బాగాలేదనేసి మేము రూమ్ ఇచ్చామంటే సరే మీ అమ్మాని గురించి మీరు ఆలోచించడం బానే ఉంది నేను తప్పు అనడం లేదు ఆ పని ఏదో ఈ పెద్దగాడి చేయొచ్చు కదా లేకపోతే చిన్నగాడి చేయొచ్చు కదా అనేసి బామ్మగారు అంటారు. అప్పుడు వెంటనే బామ్మ అంటది వీళ్ళకి అమ్మని మీ ప్రేమ లేదా మరి వీళ్ళకి కూడా రూమ్స్ ఉన్నాయి కదా వీళ్ళు ఇవ్వచ్చు కదా వాళ్ళ అమ్మ వీళ్ళు ఇవ్వచ్చు కదా నాన్నకి అమ్మకి రూమ్లు అంటే అప్పుడు వెంటనే రవి మనోజ్ అంటాడు సరే సరే నాకు నిద్ర వస్తుంది మేము వెళ్తాం అనేసి అంటూ వాళ్ళు మెల్లికి వెళ్ళిపోతుంటే అరే గాడిద ఆగిరా అంటది. ఏం బామ్మ అంటే ఎక్కడరా మెల్లి జారుకుంటున్నావు ఈ రోజు బాలు మీనా పెళ్లి రోజు అంటే వాళ్ళకి ఈ రోజు స్పెషల్ డే కదా అలాంటి వాళ్ళు పైన ఎలా పడుకుంటారా ఆ మాత్రం మీకు బుద్ధి జ్ఞానం లేదా అనేసి బామ్మగారు వాళ్ళు తిడతారు. అప్పుడు వెంటనే నాకు ఇవన్నీ తెలియదు ఈ రోజు నువ్వు పెద్దగాడిది రూమ్ ఇస్తుందో చిన్నగాడిది రూమ్ ఇస్తుందో ఎవరో తేల్చుకొని చెప్పండి నాకు అంటే అప్పుడు వెంటనే మనోజ్ రోహిణి వాళ్ళ ఫేస్లు చూసుకుంటారు కానీ వాళ్ళు ఇస్తామని చెప్పరు. వెంటనే రవి అంటాడు సరే బామ్మ ఈ రోజు మా రూమ్ తీసుకోమని చెప్పి ఈ రోజు మేము పైన పడుకుంటాం అంటే శృతి అంటది సరే మేము పైన పడుకుంటాం మా రూమ్ లో బాలు మేము పడుకోమని చెప్పండి అనేసి శృతి అంటది. అప్పుడు వెంటనే బాలు అంటాడు వద్దొద్దు మీరు ఇబ్బంది పడొద్దు మేము పైన పడుకుంటామంటే లేదు వెళ్ళి పడుకోంటారు అనేసి బామ్మ అంటది అంత చిన్న రూమ్ లో పడుకునే కన్నా ఎంచక్క పైకి వెళ్ళి ఆకాశంలో ఉన్న నక్షత్రాల చుట్టూ ప్రపంచం అంతా ఆస్వాదిస్తూ పడుకుంటే చాలా హ్యాపీగా ఉంటది అనేసి అంటే అప్పుడు వెంటనే ప్రభుత్వంగా అంటారు అలా ఎలా రూమ్లు ఇచ్చేస్తారు వాళ్ళు పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలి కదా అనేసి అంటే మరి వీళ్ళు పొద్దు గుంగకి లేస్తున్నారా అయినా వాళ్ళందరికన్నా ముందు లేచేది బాలు మీనాయే కదా అయినా బాలు మీనా కూడా పనే చేస్తున్నారు కదా ఎందుకు నీ 10 సార్లు వాళ్ళని తక్కువ చేసి చూస్తావు ఇలా చూసావనుకో సత్యాన్ని నిన్ను ఇద్దరిని ఊరు తీసుకెళ్లి నీతో పేల పిల్లలు కొట్టిస్తాను వాళ్ళకి పొలం పనులు చేయిస్తానని చెప్తే అమ్మో వద్దొద్దు అనేసి అంటది. సరే అప్పుడు బాలు మీన అంటారు సరే మేము వెళ్ళి పడుకుంటాం అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఈ సత్యం అదే బాలు వాళ్ళ నాన్నగారు ప్రభాతమ్మ గారు రూమ్ లో ఉంటారు వాళ్ళు ప్రభాతమ్మ గారు వాళ్ళ ఆయన గారికి పాలు ఇస్తుంటే అప్పుడే అరే సత్యం అంటూ బామ్మ గారు వస్తారు అమ్మ రామ్మ కూర్చో అమ్మ అనేసి అంటే కూర్చుంటది.
అరే ఏంట్రా ఈ పరిస్థితి, వాళ్ళ పెళ్లి రోజున కూడా వాళ్ళు పైన పడుకోవాల్సింది ఏంట్రా అంటే, ఏదో ఊర్లో అయితే ఆరు బయట పడుకుంటే అది అందంగా కనిపిస్తుంది, కానీ ఇది ఇక్కడ చూస్తే వేరేలాగా ఉంటది కదా. అయినా వాళ్ళిద్దరిని ఒకలా చూసి వీళ్ళని ఒకలా చూస్తే బాగోదు కదా. అయినా ముగ్గురు మీ కడుపులో పుట్టిన వాళ్ళే కదరా, ఎందుకు వాళ్ళని ఒకలాగా ఇతను వీరిని ఒకలాగా చూస్తున్నారు అనేసి అంటే, అప్పుడు వెంటనే నేను కూడా అదే అమ్మ బాధపడుతున్నాను, నేను కూడా పైన రూమ్ కట్టాలి అనుకున్నాను అంటే, శృతి వాళ్ళ అమ్మగారు కట్టిస్తామన్నారు కదా అనేసి అంటే, శృతి వాళ్ళ అమ్మగారు కట్టిస్తామంటే మనం ఎలా కట్టుకుంటాం, అలా కట్టించామంటే నా తల తీసుకెళ్లి వాళ్ళ గుమ్మం ముందు పెట్టినట్లు అవుతుందంటే ఖర్చు తగ్గుతుంది కదంటే, ఎప్పుడు ఖర్చు తగ్గుతుందని ఆలోచిస్తావు కానీ మన పరువు మర్యాద పోదని ఎప్పుడు ఆలోచించవా? ఏనా ఏంటో నీ పిల్లంకి ఎప్పుడు పరువు మర్యాద ఉండదా, ఎప్పుడు ఖర్చునే ఉంటదా అంటే, ఇప్పుడు నేనేమన్నానంటే నువ్వన్నీ మాటలు అలాగే ఉన్నాయి, ఎప్పుడు ఒకరి మీద ఆధారపడాలని చూస్తావే తప్పించి పరువు మర్యాద అంటూ ఎప్పుడు ఆలోచించవు కదా అనేసి అంటే, సరే సరే నేనేమన్నా మీకు కోపం అంటే అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అప్పుడు వెంటనే బామ్గా అంటారు, ఇప్పుడు నీ పిల్లం అలిగి వెళ్ళిందా కోపంతో వెళ్ళిందంటే, ఏంటో అమ్మా తన మొహంలో ఏ భావలో మనకు అర్థం కావు, తన గురించి ఎందుకులే కానీ అనేసి, ఇవన్నీ కాదురా నువ్వు ఫస్ట్ అయితే పై రూమ్ పని కానివ్వు, ఎంత వ్యాంగ్ చేస్తే అంత మంచిది. అయినా సరే అందరు రూమ్ లో పడుకుంటే వాళ్ళు పైన పడుకోవడం చూడడానికి ఏం బాలేదు, నాకు చాలా బాధగా ఉందని బామ్మ అంటది. నీకు డబ్బులకి ఇబ్బందిగా ఉంటే చెప్పు నేను ఇస్తాను అనేసి అంటే, అయ్యో అమ్మ వద్దు, నువ్వు రూపాయి రూపాయి పైసా పైసా కూడబెట్టుకుని ఒక దగ్గర పెడుతున్నావు, నీదే తీసుకుంటే ఏం బాగుంటుందమ్మంటే, నేను ఎంత కూడబెట్టినా పైసా పైసా దగ్గర పెట్టినా అది నీ కోసము నా మామల కోసమే కదరా, ఇంక నేను ఎవరికి ఇస్తానంటరా అనేసి బామ్గా అంటారు. అవన్నీ కాదమ్మా, సరే నేను రూమ్ కట్టాలని అనుకుంటున్నాను, రేపు ఉదయం పిల్లలతో ఆలోచించి అదేదో మొదలు పెడతానమ్మంటే, సరే నువ్వు అవన్నీ కాదు అవేం నువ్వు ఆలోచించు, డబ్బుల కోసం అయితే అసలు ఆలోచించుకో, నేను చూసుకుంటానంటే, వద్దమ్మా అంటే నువ్వు అవేం అనకు, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు రూమ్ అయితే వెంటనే కట్టించు అనేసి బామ్మగారు వాళ్ళ అబ్బాయితో అంటది. సరేనమ్మా నేను రేపు ఉదయం లేవగానే డిస్కషన్ చేసి అది దాని పని చూస్తానని చెప్తాడు. ఇక్కడతో ఎపిసోడ్ క్లోజ్. థ్యాంక్ యూ గైస్.